ఎందుకని ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వాలి. ఏడిస్తే హృదయం బరువు తగ్గుతుంది. ఏడ్చి ఏడ్చి హృదయంలో నుంచి బరువు తగ్గించుకుంటే వాళ్ళు తర్వాత ఊరట పొందగలుగుతారు. ఏడుపుని ఎవడైతే దిగమింగుకుంటాడో వాడు ఎక్కువ కాలం బతకడు. అందుకనే ఏడ్చే వాళ్ళని ముందు కాసేపు ఏడవనివ్వాలి. తర్వాత నీ ఓదార్పు. కళ్యాణి, నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేసింది, నీకోసమే కదా శంఖచూడు తపస్సు చేసింది. అతడి తపస్సుకు ఫలితంగా నువ్వు లభించావు. నీతో ఇంతకాలము ఆనందాలు అనుభవించాడు. మరి నీ తపస్సుకు ఫలితం మాట ఏంటి? నేనే నీకు దక్కాలి కదా, అందుకని వచ్చాను. నీ తపస్సు పండించాను. ఈ శరీరం విడిచిపెట్టి ఇక దివ్య దేహాన్ని ధరించు. గోలోకానికి వచ్చి లక్ష్మీ సదృశవై నాతో విహరించు. ఇప్పటి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది. గండకి అనేటువంటి పేరుతోటి విఖ్యాతి వహిస్తుంది. ఇప్పటికీ ఉంది గండకీ నది. శాశ్వతమై పుణ్యప్రదంగా కీర్తి పొందుతుంది. నీ సుదీర్ఘమైనటువంటి మనోహరమైనటువంటి కేశపాశం ఉందే, అది పావన వృక్షరూపాన్ని ధరిస్తుంది. తులసి అనేటువంటి ప్రఖ్యాత నామాన్ని పొందుతుంది. దాని పువ్వులు ఆకులు 3 లోకాల్లో పూజా ద్రవ్యాలవుతాయి. అదే ప్రధానమైన వృక్షం అవుతుంది. సకల పుణ్యస్థలాలలోనూ నదీ నద తీరాలలోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా అందరి మన్ననలు పొందగలుగుతుంది. ఆ తీర్థాలకు అధిష్టాన దేవతగా మారుతుంది. నువ్వు ఉన్న చోట సకల దేవతలు ఉంటారు. తులసీపత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. తులసి తీర్థంలో స్నానం చేసిన వాడు సకల తీర్థాలలో స్నానం చేసినట్లే, సర్వయజ్ఞాలు చేసినట్లే. నాకు 1000 అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగన తృప్తి ఒక్క తులసీపత్రం సమర్పిస్తే కలుగుతుంది. మనం అందరం చూసాం శ్రీకృష్ణ తులాభారం అని. దాంట్లో ఆ సత్యభామాదేవి అతిశయం. ఆమెకి శమంతకమణి, 7 వారాల నగలు, ఏముందిలే అనుకుంది కృష్ణుడు బరువు తోచడానికి. అన్నీ పెట్టినా వల్లగాల. అప్పుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ రుక్మిణీమాత తన పెరటిలో ఉన్న ఒక తులసీ దళాన్ని భక్తితో తీసుకువచ్చి ఆ త్రాసులో పెడితే కృష్ణ పరమాత్మ పైకి లేచాడు చర్రున. అంత బరువుంది తులసీ దళం. కాబట్టి కార్తీక మాసంలో నాకు తులసీపత్రం సమర్పిస్తే, అంటే విష్ణుమూర్తికి వేల గోవులను దానం చేసిన ఫలితం ఇస్తాను. తులసీ పత్రతోయంచ మృత్యుకాలే చ యో లభేత్ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే. ప్రాణ అవసాన సమయంలో, అంటే ప్రాణాలు పోయే సమయంలో తులసి తీర్థం ఎవడైతే పుచ్చుకుంటాడో వాడు చేసినటువంటి సర్వ పాపాలు పటాపంచలైపోయి విష్ణులోకంలో విరాజిల్లుతాడు. భక్తితోటి రోజు తులసి తీర్థం సేవించే వాళ్ళకి 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. అందుకనే ప్రతి విష్ణాలయంలో కూడా వాళ్ళు భగవంతుడికి సమర్పించినటువంటి ఆ తులసి, అలాగే తులసి వనాన్ని పెంచి దాన్ని నీడలో ఆరబెట్టి దానిని పొడి చేసి దాంట్లో జాజికాయ, జాపత్రి, లవంగం, యాలకులు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ మేళవించి దాన్ని తీర్థంలో కలిపి మనకు తీర్థంగా ఇస్తారు. అది పుచ్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మోక్షప్రదం. కాబట్టి రోజు గనక భక్తితోటి తులసి తీర్థం గనక సేవిస్తే 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. తులసిని చేతిలో పట్టుకొని గాని శరీరం మీద ధరించిన గాని ఎవడైనా మరణిస్తే వైకుంఠానికి వెళతాడు. అదే రుద్రాక్షతో వెళితే కైలాసానికి వెళతాడు. రుద్రాక్ష అంత గొప్పది. దీంట్లో కూడా వస్తుంది మనకి చివరిలో. అలాగే తులసి యొక్క కాష్టం, దాని యొక్క కర్రతోటి చేసిన పూసల పేరును అలంకరించుకుంటే
అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. తులసి సాక్షిగా మిథ్యా శపథాలు చేసేవాడు కుంభీపాక నరకంలో పడతాడు, అబద్ధాలు చెప్పేవాడు. మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే చాలు, అతడికి దివ్య రత్న విమానం లభిస్తుంది, వైకుంఠానికి చేరుస్తుంది. పూర్ణిమాయా అమావాస్యాంచ ద్వాదశ్యాం రవి సంక్రమణే తైలాభ్యంగంచ కృత్వా చ మధ్యాహ్నే నిశి సంధ్యయోః అశౌచే అశుచికాలే ఏ రాత్రివాపో అన్వితానరాగా తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శిరగా. అద్భుతమైనటువంటి విషయం చెబుతున్నాడు ఇక్కడ. విష్ణుమూర్తి తులసి మాతకు చెబుతున్నాడు ఇవన్నీ కూడా. నారాయణ మహర్షి నారదుడికి చెబుతున్నాడు, సూత మహర్షి శౌనకాదులకు చెబుతున్నాడు. నా అదృష్టం కొద్దీ నేను మీకు చెబుతున్నాను. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లో, సంక్రాంతి అంటే 12 వస్తాయి సంవత్సరానికి, సూర్యుడు రాశి మారేదాన్ని సంక్రాంతి అంటారు. తైల అభ్యంగన స్నానం చేసిన నాడు అంటే తలంటు పోసుకున్నప్పుడు, సంధ్య, మధ్యాహ్న, రాత్రి వేళల్లో, మైల ఉన్న రోజుల్లో అంటే సూతకం కానీ లేకపోతే ఏదైనా జననం వల్ల వచ్చినటువంటి మైల కానీ అంటే జాతాశౌచం, మృతాశౌచం అంటారు. అలాగే రాత్రి కట్టుకున్న బట్టలతో గాని తులసి దళాన్ని తుంపితే శ్రీహరి యొక్క శిరస్సును తుంచినంత పాపం వస్తుంది. మళ్ళా చెబుతున్నాను వినండి. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ద్వాదశి రోజు, అలాగే సంక్రమణం రోజు తలంటి స్నానం చేసిన వాడు సంధ్యా సమయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో, మైల ఉన్నప్పుడు, రాత్రి కట్టుకున్న బట్టలతోటి అంటే మురికి గుడ్డలతోటి తులసీ దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంత పాపం. అలాగే తులసి దళం 3 రాత్రుల దాకా పవిత్రంగా ఉంటుంది. నిద్ర చేసిన దళం అయితే మరింత మంచిది. ఎందుకని మంగళవారం కోయకూడదు కదా, మనం మంగళవారం కోయకూడదు, శుక్రవారం కోయకూడదు. మరి మంగళవారం పూజకి ఎప్పుడు కోసుకోవాలి? సోమవారం కోసి పెట్టుకోవాలి. మరి ఒకరోజు నిద్ర చేస్తుందిగా, మంచిది ఇంకా అది. అలాగే నేల మీద పడిన, నీళ్లలో పడిన తులసీ దళానికి అపవిత్రత లేదు. ఒకవేళ నేల మీద పడితే దాన్ని నీటిలో కడిగి పూజలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పూజ చేస్తుండగా చేయి జారి నేల మీద పడింది అనుకోండి, అప్పుడు నారాయణ అర్పణం అంటే సరిపోతుంది. అంటే నేల మీద పడింది కూడా పరమాత్మకు చేరుకుంటుంది. తులసి, ఈనాటి నుంచి నువ్వు వృక్ష అధిష్టాన దేవతవి. గోలోకంలో నిరామయంగా నిరంతరంగా నాతో క్రీడించు. నిరామయము అంటే అర్థం చెప్పాలి మీకు. ఆమయము అంటే రోగం, నిరామయం అంటే రోగాలు రొష్టులు లేకుండా అని అర్థం. వాడు ఏంది అలా నిరామయంగా ఉన్నాడు అంటే రోగం లేకుండా ఉన్నాడని అర్థం. గండకీ నదిగా సకల నదాది అధిష్టాన దేవతవై మన్ననలు పొందుతావు. నా అంశావతారమైన సముద్రుడితోటి ఆనందించు. నువ్వు స్వయంగా మహాసాధ్వివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు అని పరమాత్మ చెప్పాడు. అలాగే సాలగ్రామ మహిమలు చెబుతున్నాడు. ఓ తులసి, కోపంతో నన్ను శపించినా కూడా అది ప్రజలకు మేలే అని అన్నాడు. శిలారూపి కమ్మని నన్ను శపించావు కదా, అలాగే నీ శాపాన్ని నేను శిరస్సున ధరిస్తాను. నేను కూడా గండకీ తీరంలో, గండకీ నదీ జలాలలో సాలగ్రామ శిలగా మారి నీ యొక్క సాన్నిధ్యాన్ని, నీ స్పర్శను నిరంతరం అనుభవిస్తాను. ఆ తీర పర్వత గుహల్లో కోటి సంఖ్యలలో కీటకాలు చేరి తమ యొక్క వాడి దంష్ట్రలతోటి ఆ శిలలను తులిచి
సుదర్శన చక్రాలు ద్వారాలు లాగా ఏర్పరుస్తాయి ఆ రాళ్లలో. వాటిని బట్టి ఆ సాలగ్రామాలలో భేదాలు ఏర్పడతాయి, అంటే రకాలు వస్తాయి. ఒక ద్వారము 4 చక్రాలు ఒక వనమాల ఉండి నీలమేఘశ్యామంగా రంగులో ఉంటే అది లక్ష్మీనారాయణం అనే సాలగ్రామం. చాలా గొప్పది. వనమాల గనక లేకపోతే లక్ష్మీ జనార్దనం అంటారు. 2 ద్వారాలు 4 చక్రాలు ఒక ఆవు డెక్క, అంటే ఆవు గిట్ట గుర్తు ఉంటే వనమాల లేకపోతే అది రఘునాథం అంటారు దాన్ని. రూపంలో చిన్నదై 2 చక్రాలే ఉండి వనమాల లేకుండా నీలమేఘంపు రంగులో ఉండేది వామనాభిధం అంటారు దాన్ని. అంటే వామనం అంటే చిన్నది అని. అలాగే ఆకారంలో చిన్నదై 2 చక్రాలు వనమాల సహితంగా ఉంటే దాన్ని శ్రీధరం అంటారు. ఈ శ్రీధరం అనేది గృహస్థులకు లక్ష్మీప్రదం. పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల గుర్తు లేకుండా 2 చక్రాల తోటి కనుక ఉంటే దాని పేరు దామోదరం అంటారు. అంత చిన్నది కాకుండా పెద్దది కాకుండా మధ్యస్థంగా ఉండి గుండ్రంగా 2 చక్ర బాణతోణ చిహ్నంతో ఉంటే దాన్ని రణరామం అంటారు. ఇలా అనేక రకాలున్నాయి. పేర్లు ఏవైనా సాలగ్రామ శిల అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం, విష్ణు స్వరూపం. అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. సకల తీర్థాలు వేంచేసి ఉంటాయి అక్కడ. సాలగ్రామ అర్చన సర్వ పాప ప్రణాశకం, బ్రహ్మహత్యాది మహాదోషాలు కూడా పోగొడుతుంది. సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితో హరిః తత్రైవ లక్ష్మీర్వసతి సర్వతీర్థ సమన్విత యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాది కాని చ తాని సర్వాణి నశ్యంతి శాలగ్రామ శిలార్చనాత్ అని శ్లోక రూపంలో చెప్పాడు. 24వ అధ్యాయంలో 76వ శ్లోకం. ఈ శిలలు రూపంలో గొడుగు ఆకారంలో గనక ఉంటే అవి రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటివి. వర్తులాకారం గుండ్రంగా ఉంటే మహాసంపత్తులు ఇస్తాయి. అలాగే బండి రూపంలో ఉంటే దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే శూలము యొక్క అగ్రం రూపంలో ఉంటే మృత్యుప్రదం. ఆ ముఖం గనక వికృతాకారంలో ఉంటే దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. పింగళ వర్ణంలో ఉంటే హానికరం. చక్రం చితికిపోయి ఉంటే వ్యాధికారకం అవుతుంది. తులసి సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసేటటువంటి వ్రతం, దానం, ప్రతిష్ట అంటే విగ్రహ ప్రతిష్ట, శ్రార్థం, దేవపూజలు ఇవన్నీ కూడా ప్రశస్తం, అధికమైనటువంటి ఫలాలనిస్తాయి. అలాగే సాలగ్రామ యొక్క శిలోదకాన్ని నిత్యం సేవిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అందుకనే తీర్థం మంత్రం చెప్పేటప్పుడు కూడా సాలగ్రామ శిలావారి అంటాడు. వారి అంటే నీరు అని అర్థం. అది మహాపవిత్రుడవుతాడు వాడు. అతడి స్పర్శను సకల తీర్థాలు కోరుకుంటాయి. వాడు జీవన్ముక్తుడవుతాడు. హరిసన్నిధికి చేరుకొని హరిదాసుడవుతాడు. అతడి యొక్క పాద ధూళి సోకి భూమి పవిత్రురాలవుతుంది. అతడి వంశంలో పుట్టి గతించిన వాళ్ళు, పుట్టబోయే వాళ్ళు కూడా అందరూ తరిస్తారు. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతారు. ఏది ఆ సాలగ్రామ శిలోదకాన్ని నిత్యం తీర్థంగా తీసుకునేటటువంటి వాడికి చివరికి కర్మబంధాల నుంచి విముక్తి పొంది విష్ణుపదంలో లీనమైపోతాడు. సాలగ్రామ శిలను ధరించి అసత్యాలు గనక పలికితే వాడు కుంభీపాక నరకంలో పడతాడు. సాలగ్రామ పూజలో తులసి రహితంగా గనక చేస్తే, అంటే తులసి ఆకు లేకుండా సాలగ్రామ పూజ చేయకూడదు. అలా గనక చేస్తే వాడికి భార్యా వియోగం, స్త్రీ హత్య మహాపాతకం చుట్టుకుంటాయి. అంటే సాలగ్రామ శిల పూజ చేశామా,
తులసి దళం కూడా సమర్పణ చేయాలి. అలాగే శంఖానికి పూజ చేసేటప్పుడు కూడా తులసి దళం గనక వేయకపోతే వాడికి కూడా దుష్ఫలితం వస్తుంది. శాలగ్రామంచ తులసీం శంఖం చైకత్రయేవచ యో రక్షతి మహాజ్ఞాని స భవేత్ శ్రీహరే ప్రియగా. సాలగ్రామం, తులసి, శంఖం ఈ మూడు ఒకే చోట ఉంచి అర్చిస్తూ ఎవడైతే కాపాడుతాడో వాడు మహాజ్ఞాని అయి శ్రీహరి యొక్క సన్నిధికి చేరుకుంటాడు. అంతేకాదు వాడు శ్రీహరికి ఇష్టుడవుతాడు. తులసి, ఇప్పటికి నీ కోపం చల్లారిందనుకుంటున్నాను. విష్ణుమూర్తి అంటున్నాడు, శంఖచూడుతో నీ కలయికకు కేవలం ఒక్క మన్వంతరమే అవధి. అంటే 71 మహాయుగాలే. అది ముగిసిపోయింది. మీ ఇద్దరి శాపాలు కూడా పూర్తయినాయి. కనుక ఇద్దరు ఇప్పుడు గోలోకవాసులు, నాకు అత్యంత ఆప్తులైనారు. బృందావనంలో, రాసమండలంలో ఇక మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఊరడించాడు. కాని తులసి మౌనంగా ఉండింది. క్షణంలో దేహం రాలిపడిపోయింది. దివ్య తేజోమయమైన లక్ష్మీ స్వరూపం ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్యమైన విమానం అధిరోగించి వైకుంఠానికి వెళ్లిపోయింది. ఇక్కడ నేల మీద పడి ఉన్న తులసి యొక్క దేహం గండకీ నదిగా మారిపోయింది. ఆమె యొక్క శిరోజాలు తులసి వృక్షమైపోయినాయి. శ్రీహరి ఆ గండకీ నదీ తీరాన పర్వతంగా మారాడు. అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాల్లో తొలిచి నదిలోకి దొర్లిచ్చేట చేస్తాయి. అవే సాలగ్రామ శిలలు. నదీ జలంలో పడినవి అత్యధికమైన ఫలాలిస్తాయి. ఎందుకని? ఆ పరమాత్మ చెప్పాడు, నీ యొక్క నదీ సంగమం, నీ యొక్క నదిలో ఉండాలని నేను కోరుకుంటానన్నాడు కదా. గట్టున ఉండిపోతాయి చూడండి కొన్ని. అవి సూర్యుడి యొక్క వేడిమితో పింగళ వర్ణంలోకి మారిపోతాయి. అవి యోగ్యమైనవి కాదు. జలే పతంతి యాయాశ్చ ఫలదాస్తశ్చ నిశ్చితం స్థలస్థాః పింగళా జ్ఞేయాశ్చోపతత పతాపాత్ రవేరితి. నారదా, నీ సందేహాలన్నీ తీరినాయి కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అడుగు, చెబుతాను అని అంటున్నాడు పరమాత్మ. అప్పుడు నారదుడు అడుగుతున్నాడు, ఓ నారాయణ మహర్షి, ఆ తులసి యొక్క పూజా విధానం ఏమిటి, స్తోత్రం ఏమిటి, లోగడ ఎవరెవరు అర్చించి ఏమేం ఫలాలు పొందారు, అసలు మొట్టమొదట అర్చించింది ఎవరు, ఈ విషయాలన్నీ నాకు చెప్పు అన్నాడు. నారదా, తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక అక్కడ లక్ష్మి, గంగ, సరస్వతులతోటి సమానంగా సౌభాగ్య సంపదలను, గౌరవ ఆదరాలను అనుభవిస్తూ ఉన్నది. కాని శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు, ఆమె మీద ఉండే మక్కువతోటి. దీన్ని గమనించినా కూడా లక్ష్మీదేవి, గంగలు ఓర్పు వహించారు. కానీ సరస్వతి మాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకరోజు శ్రీహరి యొక్క సమక్షంలోనే కలహానికి దిగింది. అవమానాన్ని భరించలేకపోయింది తులసి. అంటే తిట్టిపోసిందన్నమాట. ఆ క్షణంలోనే అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది. అప్పుడు తులసి ఎక్కడికి మాయమైందో ఎవరికీ తెలియలా. శ్రీహరి కూడా ఆమె యొక్క జాడ కనుక్కోలేకపోయాడు. అప్పుడు శ్రీహరి అక్కడి నుంచి బయలుదేరి తులసి వనానికి వెళ్ళాడు. చక్కగా స్నానం చేసి మడిగట్టుకొని ఆ తులసి వృక్షానికి పూజ చేశాడు. అక్కడ భక్తితో ధ్యానము, స్తోత్రం కూడా చేశాడు. ఏమని చేశాడు? లక్ష్మీ మాయా కామవాణి బీజపూర్వం దశాక్షరం బృందావనీతి జ్యేంతం చ వన్హిజాయాంతమేవ చ. ఐం, క్లీం, హ్రీం, శ్రీం, ఓం అనేటువంటివి 5 బీజాక్షరాలు. ఈ 5 ముందుకు పెట్టాడు. పెట్టి బృందావన్యై స్వాహ
ఐం క్లీం హ్రీం శ్రీం ఓం బృందావన్యై స్వాహ. ఇది మంత్రం. కొన్ని మంత్రాలు ఇక్కడ పుస్తకంలో ఇచ్చాడు అంటే అవి మనం జపించవచ్చు అని అర్థం. కొన్ని నవాక్షర మంత్రం అన్నాడు, అది ఎక్కడ మనకి ఇవ్వాలి దేవి భాగవతంలో. అది గురుముఖంగా తీసుకోవాలి, మన ఇష్టం కాదు. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి ధ్యానం చేస్తున్నాడు, అందుకని మనకు అనుగ్రహించాడు ఆయన వేదవ్యాసుడు. అనే 5 అక్షరాలు బీజాక్షరాలతో కలిపి అప్పుడు దశాక్షర మహామంత్రం అవుతుంది. 10 అక్షరాలు అవుతాయి. అసంఖ్యాకంగా జపించాడు శ్రీహరి. నారదా, ఇది మంత్ర రాజమయ్యా. కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు లాంటిది. దీనితో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. ఇలా అర్చించి ధూప దీప నైవేద్యాలతో షోడశోపచార పూజలు చేశాడు శ్రీహరి. అప్పుడు తులసీదేవి సంతుష్టురాలై ఆ చెట్టులో నుంచి ఆవిర్భవించింది. శ్రీహరి యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు ఆ హరి, తులసి, ఈనాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితువు అవుతావు, అంటే సర్వుల చేత పూజలు అందుకుంటావు. నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలో ధరిస్తాను. అందుకనే భగవంతుడి యొక్క శిరస్సు మీద వక్షస్థలంలో తులసి ఆకును పెట్టాలి. సకల దేవతలు, మానవ కోటి నిన్ను శిరసా వహిస్తారు, అంటే నిన్ను తమ శిరస్సుల మీద పెట్టుకుంటారు. ఇది నా వరం అని బుజ్జగించాడు స్వామి. నారాయణ మహర్షి ధ్యానము, స్తవము, పూజా విధానం నాకు పూర్తిగా చెప్పండి అన్నాడు. అప్పుడు నారాయణ మహర్షి చెప్తున్నాడు, బృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకత్ర భవంతి చ విదుర్బుధాస్తేన బృందాం మత్ప్రియాం తాం భజామ్యహం. పురా బభూవ యా దేవీ త్వాదౌ బృందావనే వనే తేన బృందావనీ ఖ్యాత సౌభాగ్యాం తాం భజామ్యహం. విష్ణుమూర్తి చేసినటువంటి స్తవం ఇది, తులసీ స్తవం. తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది కనుక దానికి బృంద అని పేరు. గుంపుగా ఉంటాయి కనుక అటువంటి చెట్లు, అలాంటి చెట్లన్నీ ఉండేటటువంటి వనాన్ని బృందావనం అన్నారు. ఆ బృందావనం నాకు అత్యంత ప్రియమైనటువంటిది. అందుకని నేను ఈ బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనం అనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని నేను భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాను. అసంఖ్యాకమైనటువంటి ఈ భువనాలలో పూజలు అందుకుంటోంది కనుక విశ్వపూజిత అనే కీర్తి పొందింది. అలాంటి తులసిని సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావిని అనేటువంటి యశస్సు గడించింది. అటువంటి తులసిని విరహాతురుడనై నేను స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసీ పుష్పం లేకపోతే, ఎన్ని దళాలున్నా తులసీ దళం లేకపోతే దేవతలు ఆనందించరు. అందుకనే పుష్పసారమైనటువంటి తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక. భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న నందిని ఆనందం కలిగించింది కాబట్టి నందిని అయింది ఆ తల్లి. నా పట్ల సంప్రీత ఆగుగాక. జగత్తులో తనకు తులలేని కారణంగా, సాటి లేని కారణంగా తులసి అనేటువంటి పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని శరణు వేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణి అయి కృష్ణ జీవని అనిపించుకున్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక అని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేశాడు. మనం కూడా ఈ స్తోత్రం పఠించుకోవాలి. శ్రీహరి ఇలా స్తుతించేసరికి ఆ తులసి వృక్షం నుంచి ప్రత్యక్షమైన దేవి ఆనందపడింది. కన్నుల్లో నీళ్లు కుక్కుకుంటూ తల వంచుకొని నిలబడింది. అప్పుడు శ్రీహరి ఆమెను లాలనగా దగ్గరికి తీసుకున్నాడు, మందిరంలోకి తీసుకువెళ్ళాడు. సరస్వతీదేవితోటి మళ్ళీ చేయి కల్పించాడు, స్నేహం చేయించాడు, ఇద్దరినీ ఆనందపరిచాడు. అప్పుడు సర్వ పూజ్యతం
పూజ్యత్వము, సర్వ వంజ్యత్వము, సర్వ శిరోధార్యత్వము తులసీదేవికి వరాలుగా ఇచ్చాడు. అంటే అందరి చేత పూజలు అందుకునే తత్వం, అందరి చేత కీర్తింపబడేటటువంటి తత్వం, అందరూ శిరస్సును ధరించేటటువంటి తత్వం. ఈ మూడింటిని వరాలుగా ఇచ్చాడు పరమాత్మ. తులసికి సంతృప్తి కలిగింది, అవమాన భారం తొలగిపోయింది. ఆ సరస్వతీదేవి తిట్టిపోసింది కదా, అప్పుడు సరస్వతి స్వయంగా ఆహ్వానించింది. తన మందిరంలో, సన్నిధిలో తనతో సమానంగా వసతి కల్పించి గౌరవించింది. అలాగే లక్ష్మీ గంగాదేవులు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా ఆమెను పలకరించారు. బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసారా నందిని చ తులసి కృష్ణ జీవని. ఇవి బృందాష్టకం అంటారు ఈ శ్లోకాన్ని. అంటే 8 పేర్లు తులసీదేవికి. 1 బృంద, 2 బృందావని, 3 విశ్వపూజిత, 4 విశ్వపావని, 5 పుష్పసార, 6 నందిని, 7 తులసి, 8 కృష్ణ జీవని. ఈ సార్థక నామాష్టకాన్ని నిరంతరం భక్తితోటి పఠించే వాళ్ళకి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది, ఇందులో సందేహం లేదు. నారాయణ మహర్షి చెప్తున్నాడు, నారదా, తులసి చెట్టు నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించినది, శ్రీకృష్ణుడి యొక్క పూజలు అందుకున్నది ఈ కార్తీక పౌర్ణమి నాడు. అంటే ఆ విష్ణుమూర్తి పూజ చేసిన రోజు అది కార్తీక పౌర్ణమి. కనుక ఆ రోజున ఆ విశ్వపావని దేవిని అర్చించిన వాళ్ళకల్లా కూడా మోక్షము, వైకుంఠవాసం లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి పత్రాన్ని విష్ణుమూర్తికి గాని, విష్ణు భక్తుడికి గాని సమర్పిస్తే వేల వేల గోవులను దానం చేసినంత పుణ్యం వస్తుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, అవివాహితులకు వివాహాలు అవుతాయి, బంధుహీనులకు బంధువులు దొరుకుతారు. తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా కనీసం వింటే చాలు రోగ బంధ విముక్తి కలుగుతుంది, భయాలు, పీడలు, పాపాలు తొలగిపోతాయి. నారదా, ఇదేయా తులసి పూజా విధానం. తులసి చెట్టుని ఏ ఆవాహనం లేకుండానే పూజ చేయొచ్చు. ఎందుకో తెలుసా? తులసీదేవి ఆ చెట్టులో నిరంతరము విడిది చేసే ఉంటుంది, ఎప్పుడు విడిచిపెట్టదు. అందుకని మళ్లీ ఆవాహనం చెయ్యక్కర్లా. మరేం చేయాలి? ధ్యానం చేయాలి. షోడశ ఉపచారాలు చేస్తే చాలు, సర్వ పాపాలు హరణం అవుతాయి. తులసీ పుష్పం పుష్ప జాతిలోకి రత్నమయ్యా. పాప కాష్టాలను దహించి వేస్తానికి అది ఒక అగ్నిశిఖ లాంటిది. వేదాలు కూడా తులసీ పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలో లేదు లేదు అని చెబుతున్నాయి. ఆమె సర్వాత్మన పవిత్ర రూప, అందరికీ శిరోధార్యం, సర్వజనులకు కోరికలు అన్నిటినీ తీర్చేటటువంటి తల్లి. అలాగే జీవన్ముక్త, ముక్తిప్రదం, హరిభక్తి ప్రదాయిని. ఆమెను పూజిస్తే మనకి హరిభక్తి కలిగిపోతుంది. అటువంటి తులసీదేవికి వందనాలు. ఇలాంటి ధ్యానం చేసి నమస్కారం చేస్తే ఆమె అనుగ్రహం చూపిస్తుంది. నారదా, ఇది తులసి యొక్క ఉపాఖ్యానం. ఇది విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, పఠించినటువంటి వాళ్ళకి సర్వ శుభాలు ఆ తులసి మాత నిరంతరము అందిస్తూ ఉంటుందయ్యా అని ఈ తులసీదేవి యొక్క ఆఖ్యానాన్ని మనకి వేదవ్యాస మహర్షి జనమేజయుడికి చెబుతూ ఉంటే, సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెబుతూ ఉంటే, బదరికావనంలో నారాయణ మహర్షి నారదుడికి చెబుతూ ఉంటే, ఈ వాట్సాప్ మూలకంగా నాకు మీకు చెప్పే భాగ్యం కలిగించినందుకు ఆ జగన్మాతకు, నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభువుకి శతథ సహస్రథ వందనాలు సమర్పించుకుంటూ, రేపటి రోజు సావిత్రి పూజ అంటే గాయత్రి మాత యొక్క వైభవం, అలాగే మనం ఈ సావిత్రి మాతను ఉపాసించినటువంటి ఆ మహారాజు యొక్క కథ, అలాగే ఆయనకి సావిత్రీదేవి పుత్రిక కనిపించడం, సత్యవంతుడిని వివాహం చేసుకోవటం, ఆయన మరణించినప్పుడు
ఆ సమయంలో యమధర్మరాజుతోటి ఆమె సంభాషించినవి, యముడు చెప్పిన అనేకమైనటువంటి ధర్మాలు, వాటన్నిటితోటి రేపు మళ్ళీ మీతో కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.